దేవుడు నిన్ను నన్ను రక్షించి ఆయన సొత్తుగా చేసుకుని రాబోయే ఉగ్రత నుండి తప్పిస్తానికి అదే సమయంలో యేసు ఎవరు? ఈరోజు యేసు ఎవరో తెలుసా? చాలామందికి ప్రకటన గ్రంథం చదవరు కాబట్టి యేసు ఎవరో తెలియదు. వారికి తెలిసిందంతా సిలువలో మరణించిన యేసు ప్రభు. వారు తెలియజేయబడిందంట స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మార్చబడతావు. సత్యమే, అది నా కొరకు మన పాపమ క్షమాపణ నిమిత్తమై రక్షణ నిమిత్తమై క్రీస్తు ఆ రీతిగా మార్చబడ్డాడు. కానీ ఈరోజు యేసు ఏమై ఉన్నాడో ఎరిగి ఉన్నారా? ఎరిగి ఉండాలంటే ప్రకటన గ్రంథాన్ని చదవాలని మళ్ళీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఎంట్రీలో చూసినప్పుడు ఇది క్రీస్తుని గురించిన సంగతులు. 3వ వచనంలో చూస్తే గమనిస్తాము, ఎవరైతే దీన్ని చదువుతున్నారో, వింటున్నారో, బోధిస్తున్నారో, ఇంకా మాటలు చెప్పాలంటే వారికి దీవెన ఉందంట. బ్లెస్సెడ్. ఈరోజు మీరు ఆశీర్వదింపబడుతున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం చూస్తే దిస్ ఇస్ అ బ్లెస్సింగ్ అని తెలియజేయబడుతుంది. ఇక్కడ యోహాను తన పత్మాసు లోయలో తన గాయపరచబడిన, వేధింపబడిన ఆ వ్యక్తి డొమినిషన్ అనే ఎంపరర్ ద్వారంగా ఆయన దూషించబడి, హింసించబడి, చంపబడటానికి ప్రయత్నం చేయబడి అంటే మండే నూనెలో, అగ్నిలో మండే నూనెలో యోహాన్ని పడేశారంట. కానీ ఆయన చావలేదంట. ఇంకా హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఉంది, హిస్టారియన్స్ తెలియజేస్తారు ఆయన నూనెలో నుండి బయటికి నడుచుకుని వచ్చాడు అనేది. సో ఈయన చావట్లేదురా బాబు అండ్ డొమినిషన్ అనుకునేవాడు. డొమినిషన్ నమ్మేడు ఏంటంటే యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట ఆయన దగ్గర వార్త ఉందంట. ఏమని? యోహాను నేను వచ్చే వరకు ఉంటే ఏంటి? అక్కడ యాక్చువల్గా యోహాను అని చెప్పలే, వీరిలో నేను వచ్చే వరకు ఉంటే నీకేం బాధ అంటాడు. దానికి అందరు నమ్మింది యోహాను ఏమో అంతవరకు మరణించలేదు అని వారు నమ్మిన ఆ కాలంలో రైటింగ్స్ ఉన్నాయి. సో దానిని బట్టి వారు అనుకున్నారు యేసు ప్రభు ముందే చెప్పాడు కదా, అందుకని ఈయన చావట్లేదేమో, కాబట్టి ఈ భయంకరమైన దొంగల్ని పడేసే ఈ పత్మాసు లోయ అంటే ఆ ప్రాంతము నుండి, ఎఫీసీ నుండి, ఎందుకంటే అప్పటికి యోహాన్ ఎఫీసీలో ఉన్నాడు. యేసు ప్రభు తల్లి అయిన మరియని తన తల్లిగా తీసుకున్న తర్వాత యేసు ప్రభు సిలువ దగ్గర అప్పచెప్పాడు కదా, అప్పుడు నుండి యేసు ప్రభు తల్లి అయిన మరియని తన తల్లిగా తీసుకుని వారు ఎఫీసీకి మూవ్ అయ్యారు. అక్కడ పరిచర్య ఆలం ప్రారంభించబడింది, సంఘము కట్టబడబడింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చర్చ్ చూస్తే ఎఫీసీ సంఘం చూస్తాం. యోహాను ద్వారా ప్రారంభించబడి అక్కడ గొప్ప రీతిగా నడిపించబడింది. యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా అక్కడ షీ వాజ్ అ డీకెన్, పరిచారకురాలుగా ఉన్నది చూస్తాం. సో పౌలు కూడా అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తుంది చూస్తాం. అక్కడ నెక్స్ట్ బిగ్ బిషప్, గొప్ప బిషప్గా లేచాడు. ఎవరంటే తిమోతి తర్వాత ఎఫీసీ సంఘానికి ఆయన పెద్ద బిషప్ అవుతున్నాడు. సో ఎఫీసీ సంఘం చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. అక్కడ అరెస్ట్ చేయబడిన యోహాను, యేసు ప్రభు శిష్యుడైన యోహాను, ఆయనను తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశారంటే పక్కనే ఉంటుంది పత్మాస్ అనే లోయ. యు గాట్ ద ఓకే, లేదులే నేను అడగలేదు, సరే పర్వాలే, ఓకే మా వాళ్ళు ఇప్పటికే వేసుకుంటారేమో అని తిరిగి చూశాను. ఓకే రెడీ. పత్మాస్ లోయ పక్కనే ఉంటుంది. ఆ పత్మాస్ లోయలో అతన్ని పడేశారంట. ఆ పత్మాస్ లోయలు ఎవరిని పడేస్తారంటే భయంకరమైన దొంగల్ని తీసుకెళ్ళి ఎక్కడికి తప్పించుకుంటానికి లేకుండా, ఆ పత్మాస్ లోయ అంటే మొత్తం బండలు కొండలుగా ఉంటుంది. ఎవరు అంత ఈజీగా అక్కడ నుండి బయటికి రాలేరు, ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంది ఆ ఐలాండ్. ఇట్ ఈస్ అన్ ఐలాండ్. ఆ సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్లో అక్కడ పడేశారంట. ఆ పత్మాస్ లోయ చూస్తే బస్ నాకు బ్రేక్ లేకండి, ఆల్రెడీ నేను స్పీడ్గా వెళ్తుంది బండి, గుద్దేస్తాను ఎక్కడన్నా. ఓకే రెడీ. ఆ పత్మాస్ లోయ చూసినప్పుడు, ఆ పత్మాస్ లోయ ఎలాగ ఉంటుందంటే అక్కడ దొంగలు పడేస్తే తినడానికి ఆహారం ఉండదు, ఏం పెద్దగా కల్టివేషన్ అక్కడ ఉండదు. ఇట్ ఈస్ లైక్ అన్ ఐలాండ్. బయటికి ఎక్కడైనా తప్పించుకుందామంటే చుట్టూ సముద్రము, కొండ ప్రాంతము. సో ఇంపాసిబుల్ అక్కడ నుండి తప్పించుకుంటాం. చివరికి చస్తాడు రా బాబు, అక్కడే తిండి లేకుండా ఆకలితో చస్తాడు అనేది తెలియజేయబడింది. సో పత్మాసు లోయలో అక్కడ దేవుడు దర్శించాడు యోహాన్ని. అక్కడ దర్శించి యోహానికి ఆయన తెలియజేశాడు ఈ గొప్ప ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథం అనేటప్పుడు అఫ్కోర్స్ థియోలజన్స్ దీన్ని కలిపేటప్పుడు, బైబిల్ కంబైన్ చేసినప్పుడు ఇది పెట్టాలా లేదా అని డిబేట్స్ చాలా వచ్చాయి. ఇది అర్థం కావట్లేదు, ఇదేంటి, ఇది భయం వేస్తుంది, ఇది పెట్టాలా లేదా అనేటప్పటికీ ఐ థ్యాంక్ గాడ్ ఇది మొత్తానికి పెట్టారు.
ఈరోజు ప్రకటన గ్రంథం చదివితే ఆ రోజు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఈరోజు ఇంకా చక్కగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే దానియేలు దర్శనాలు, ఎజికేల్ ప్రవక్త ప్రవచనములు, యెషయా ప్రవక్త ప్రవచనములు, జెఫన్యా ప్రవక్త ప్రవచనములు, జకరియా ప్రవక్త ప్రవచనములు, అనేక మంది హోషియా ప్రవక్త ప్రవచనములు, అనేక మంది ప్రవచనములతో కూడినది మొత్తం కలిపి ఇదిగో ఇది క్లైమాక్స్. ఇంకో మాటలు చెప్పాలంటే ఈ సృష్టి అంతం ఎలాగుంటుందో తెలియజేయబడుతుంది. ఈ సృష్టి అంతం ఏంటో వివరించబడుతుంది. ఈరోజు ఈ వాక్యం విన్న వారి జీవితంలో నిజంగా మర్చిపోకండి, ఇక్కడ నుండి ప్రకటన గ్రంథం చాలా భయం పడుతుంది. చాలామంది చదువుతాం మానేస్తారు. నీకు భయం పట్టినా భయం పట్టకపోయినా జరుగుతుంది మాత్రం 100% కన్ఫర్మ్. నీవు గ్రహించి సిద్ధపడ్డావా, తప్పించుకోవడానికి అవకాశం ఉంది. నాకు తెలియలేదని రేపు చెప్పకండి, వివరించవలసిందంతా వివరించగలుగుతున్నాం. ఈరోజు దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. సంఘము చివరికి ఎరిగి ఉండవలసింది ప్రకటన గ్రంథం. ఎందుకంటే క్రీస్తు నీ కొరకు చేసిన కార్యము నువ్వు ఎరుగుతావు ఎంత ముఖ్యమో, నీ కొరకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానము, ఆయనను పొందుకోవాలన్న విశ్వాసము, ఆయన ద్వారా నింపబడి ఫలించడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో ఈ లోకపు అంతం ఎలాగుంది, దేవుడు తీసుకొచ్చే ఉగ్రత ఎలాగుందో గ్రహించి ఉండటం ఇంకా ముఖ్యం. లేకపోతే భయం ఉండదండి. ఈరోజు ఎలాగైపోయింటే ఆలయాల్లో భయపెట్టకండి, భయం గురించి మాట్లాడకండి, ఆలయంలో భయం కలగకూడదు, ఒట్టి ప్రోత్సాహమే కలగాలి. కానీ ప్రకటన గ్రంథం చదివినప్పుడు నేను చెప్తాను, దైవ భయం కలుగుతుంది. దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. దేవుడు అంటే భీతి ఉండకూడదు, కానీ దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు వాటిలో చూస్తాము, కొండపైన ఉరుములు, మెరుపులు, అగ్ని దిగి వచ్చింది. ఎక్కడ? సీనా కొండపైన. దేవుడు అంటాడు, దేవుని ప్రజల్ని, ఇశ్రాయేలుని నా దగ్గరికి రండి, నేను వారితో మాట్లాడతానంటాడు. కానీ అక్కడ ఆ ఉరుములు, మెరుపులు అవన్నీ చూసినప్పుడు, ఆ బోర్ధ్వని శబ్దంలాగా ఆ అగ్ని, ఆ కొండ కాలుతుంటాం చూసినప్పుడు, పొగ చూసినప్పుడు వారికి భయం వేసి, మోషే మేము రాము, నువ్వు వెళ్ళి దేవుడు ఏం చెప్తాడో మాకు వచ్చి చెప్పు, మేము రాము. ఎందుకు రామంటారంటే దేవుడు మమ్మల్ని చంపేస్తాడు అంటారు. ఏంటంట? దేవుడు చంపేస్తానికి ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చింది, అక్కడే చంపుతాడు రాదా? కానీ వారు అనుకున్నారు, దేవుని చూసేటప్పటికి, ఆయన మహిమను చూసేటప్పటికి, ఆయన ప్రభావాన్ని చూసేటప్పటికి, అయ్యో దేవుని దగ్గరకు రాము, దేవుడు నన్ను చంపేస్తాడేమో. కానీ మోషే వార్త చెప్పేది ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు ఇట్లా మీకు భయపెడతాను కనబడ్డాడు, నాకు ఆ భయం లేదు. మోషే రా అంటే నేను పోయాను. కానీ మీకు ఎందుకు ఆ భయం అంటే, దేవుని భయం మీకు ఉంటే ఇందుకు పాపం చేయకుండా ఉంటారు. ఏమంటున్నాడు? దేవుని భయము మీకు పుట్టిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని భయము నీలో ఉంటే పాపం చేయకుండా ఉంటావు. ఇంకా మాటలు చెప్పకపోతే, అమ్మ కర్ర ఎత్తకపోతే పిల్లోడు మాట అమ్మకి కొట్టి చంపాలన్న ఆశ, కానీ బిడ్డ బ్రతుకు సెరిగి ఉండాలన్న ఆశ. అవసరమైతే 2 దెబ్బలు వేస్తుంది, బిడ్డను నాశనం చేయాలని కాదు, బాగు చేయాలని. సో దేవుని భయం కలిగి ఉండాలని దేవుడు తన భయం ద్వారంగా మనుషుడు పాపం చేయకుండా ఉండటానికి దేవుడు తన భయం కలిగిస్తానికి ఆశపడుతున్నాడు. ద ఫియర్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ లోకము, ఇప్పుడున్న తరము, నా ఇష్టం, నాకు అనుకుంది, నా జీవితం, మీ అన్న తరములో ఒక్కసారి నేను కాదురా బాబు, ఎలా పడతా అలా బ్రతుకుతే బ్రతుకుంటుంది పరిణామాలు. ఎప్పుడు చెప్తాము, పిల్లల్ని పెంచేటప్పుడు ఇది చెయ్యొద్దు అని చెప్పేదానికన్నా ఇది చేస్తే ఏమవుతుందో చెప్పు అంటారు. ఏంటంటే వాట్ ఈజ్ విజ్డమ్? పలానా చెయ్యొద్దు అని చెప్తాం కాదు, ఇందుకు చేస్తే ఏమవుతుందో చెప్పాలి. అందుకని అమ్మలు ఏం చేస్తారు? భయపడతారు. ఏమని భయపడతారు? అది ఒక కాకొచ్చి కళ్ళు పీకేస్తాయి చూడు, కళ్ళు పోతాయి చూడు, అవసరమైతే కళ్ళు పోయిన ఫోటో చూపిస్తారు. పిల్లడు వెంటనే టీవీ ఆపేస్తాడు, లేకపోతే ఫోన్ చేసేస్తాడు. ఈ పరిణామాలు తెలిసినప్పుడు మనుషుడు చేస్తాము తప్పు ఆపుతాడు. ప్రకటన గ్రంథాలు నేను అంటాను, దేవుడు జరగబోయే విషయాలు తన సంఘానికి ముందే తెలియజేస్తున్నాడు. ఎవరైతే తెలుసుకుని బ్రతుకుతారో, అయ్యో అంత ఘోరమైన అంతము నాకొద్దు, నేను దాని నుండి తప్పించబడాలి. సో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు తను కనబరుస్తాము. యేసు ప్రభు, నేనే అల్ఫయు ఒమేగాయు, నేనే మొదటి వాడును
కడపటి వాడును. ఒకప్పుడు చచ్చాను కానీ ఇప్పుడు సజీవునై ఉన్నాను ఫర్ ఎవర్ మోర్ అని తెలియజేస్తూ ఆయన జీవిత కాలంలో, యేసు ప్రభు ఈ లోకంలో బ్రతుకున్న కాలంలో, ఆయన సేవ పరిచర్లో 3.5 సంవత్సరములు యోహాను యేసు ప్రభుతో పాటే ఉన్నాడు కానీ, యేసు ప్రభుతో భుజించాడు, యేసు ప్రభుతో ఉన్నాడు కానీ, ఆయనని పరలోకంలో నా వెనక నుండి వినబడుతున్న స్వరము ఏం వినబడింది? నువ్వు చూసినది, నువ్వు విన్నది, నువ్వు రాయి అన్నదప్పుడు ఆయన నాతో ఎవరు మాట్లాడుతున్నారు అని వెనక్కి తిరిగాడంట. తిరిగిన దెబ్బకి ఎవరైతే ఉన్నారో చూసిన దెబ్బకి చచ్చిన వాడి వలె ముందుకు పడ్డాడంట. అంటే యోహాను యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన భుజాల మీద ఆనుకునేవాడు, కానీ పరలోకంలో ఆయన చూసినప్పుడు చచ్చినోడుగా పడ్డాడంట. అంటే ఆయన మహిమ అక్కడ రాస్తున్నాడు. అగ్ని జ్వాల వంటి కనులు, అపరంజని పోలిన పాదములు, తెల్లను గుళ్ళను వంటిన ఎంట్రుకలు, పెద్ద వస్త్రము, దానిపైన గోల్డెన్ ప్లేట్. అండ్ అక్కడ చూస్తున్నాము కిరీటము, ఆయన చేతుల్లో 7 నక్షత్రములు, ఆయన నోట్లో నుండి ఏంటి? స్వోర్డ్, డబుల్ ఎడ్జ్ స్వోర్డ్, 2 అంచులు కలిగిన ఖడ్గము ఆయన నోట్లో నుండి వస్తాను చూస్తున్నాం. సో ఆయన డిస్క్రిప్షన్ చూపిస్తూ 7 సంఘములు, అంటే 7 దీపముల మధ్య, 7 దీప స్తంభముల మధ్య నిలిచి ఉండి మొదటిగా యోహానుతో చెప్పేది ఏమంటే, భయపడద్దు, నెక్స్ట్ సంఘములకి రాయమని. ఏమని రాయమంటున్నాడు? 7 సంఘములకి 7 పత్రికలు రాయమంటాడు. ఈరోజు ప్రాక్టికల్గా మనం తీసుకోవాలంటే 7 రకాల క్రైస్తవులకి చెప్పచ్చు, 7 రకాల యేసును నమ్మేనని చెప్పేవారు చెప్పచ్చు. అధిక శాతం ఎవరు ఉన్నారంట? లౌదక్య సంఘం, 7వ సంఘం. అంటే ఏంటి? నిలువెచ్చని స్థితి. అట్ట వెచ్చగా లేరు, చల్లగా లేరు, నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. దేవుడు అలాంటి వారికి ఏమని చెప్పాడు? ఉమ్ము వేస్తాను, నా నోటి నుండి ఉమ్మి వేస్తాను, ఐ కెనాట్ యాక్సెప్ట్ యూ, ఐ విల్ డినై యూ అన్న మాట తెలియజేస్తున్నాడు.